నమస్కారం 10 టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఖైరతాబాద్ లో వినాయక వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఈసారి 70 అడుగుల ఎత్తులో మహాగణపతి కొలువు తీరారు. సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజను నిర్వహించారు. మధ్యాహ్నం గవర్నర్ బిష్ణుదేవ్ శర్మ పూజలు నిర్వహించబోతూ ఉన్నారు. గణేష్ ఉత్సవాలు ఏర్పాటు చేసి 70 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా ఖైరతాబాద్ లో మహాగణపతి 70 అడుగుల రూపాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. సో మనం చూస్తున్నాం మార్నింగ్ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో మహాగణపతిని పూజించుకోవడానికి అక్కడికి చేరుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు అక్కడికి చేరుకుని మహాగణపతికి పూజలు చేసిన దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ఈసారి సప్తముఖ వినాయకుడిగా మనందరికీ కూడా ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమిస్తూ ఉన్నాడు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది. పకడ్బందీ ఏర్పాట్లతో పాటు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే అక్కడ ఘనంగా నిర్వహించారు. పైగా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఖైరతాబాద్ గణపతి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల ఎకో ఫ్రెండ్లీ గణనాథుడిని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సమేతంగా అక్కడికి చేరుకుని ఖైరతాబాద్ గణపతికి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన తన మనవడితో పాటు కూడా ఈ పూజలో పాల్గొన్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఖైరతాబాద్ లో వినాయక వేడుకలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. మార్నింగ్ సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకుని గణనాథుడికి తొలి పూజను చేయడం జరిగింది. ఇక మరి కాసేపట్లోనే గవర్నర్ కూడా ఖైరతాబాద్ మహాగణపతికి పూజలు నిర్వహించబోతున్నారు. बोलो गजानंद महाराज बोलो गजानंद महाराज ओम तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ఖైరతాబాద్ మహాగణపతికి పూజలైతే ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి పూజలను ప్రారంభించారు. మధ్యాహ్నం కూడా గవర్నర్ పూజలు చేయబోతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా కొలీగ్ సుమా మనకు అందుబాటులో ఉన్నారు. సుమా, ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి పూజలు స్టార్ట్ అయినాయి కదా, మార్నింగ్ నుంచి కూడా మనం చూస్తున్నాం భక్తుల కోలాహలం. ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఉత్సవ అధికారులు? సంధ్య, ఖైరతాబాద్ గణపతి 11 గంటలకు తొలి పూజ కార్యక్రమాన్ని తొలి పూజ జరిగింది. కాసేపటి క్రితమే భక్తులైతే పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు వస్తున్నారు. సంధ్య, మనం చూసినట్టయితే ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల్లో ఖైరతాబాద్ గణనాథుడు ఎంతో అందంగా తీర్చిదిద్దబడ్డాడు. అంటే అందరికీ ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఎకో ఫ్రెండ్లీ గణపతిని 70 అడుగుల్లో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. ఒక్కసారి మనం విజువల్స్ లో చూసినట్లయితే ఎంతో అందంగా ఖైరతాబాద్ గణనాథుడు కొలువుదీరారు. ఈ బడా గణేష్ ని చూసేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాక మిగతా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ యువత పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారనే చెప్పాలి. ప్రతి సంవత్సరం కూడా ఖైరతాబాద్ గణనాథుడి భారీ విగ్రహాన్ని చూసేందుకు చాలా మంది భక్తులు తరలి వస్తారు. లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు ప్రతి సంవత్సరం అన్ని ఏర్పాట్లు చేస్తారు. సో రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపి ఇక్కడ తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ గవర్నర్ ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. సంధ్య, మనం చూడొచ్చు ఎక్కువ యూత్ ఎక్కువగా ఇక్కడ కనబడుతుంది. మనకు చూసినట్లయితే వీకెండ్ కూడా కావడంతో భక్తుల సంఖ్య పెరుగుతుంది. చిన్న పెద్ద అనే తేడా లేదు. ప్రతి ఒక్కరు కూడా గణనాథుని దర్శనం చేసుకునేందుకైతే ఖైరతాబాద్ బాట పట్టారు. హైదరాబాద్ అంటే ఖైరతాబాద్ లో వినాయక చవితి వచ్చిందంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణనాథుడనే చెప్పాలి. లాస్ట్ ఇయర్ 63 అడుగులతో ఈ ఖైరతాబాద్ గణనాథుని తీర్చిదిద్దారు. ఈసారి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల్లో భారీ గణనాథుని ఈ సందర్భంగా కొలువు తీర్చారు. ఖైరతాబాద్ గణనాథుడు తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడని చెప్పాలి. 70 అడుగులతో
ఇక ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి సంధ్య. విఐపీల తాకిడి పెద్ద ఎత్తున ఇక్కడ పెరిగింది. అండ్ ఇక్కడ భక్తులకు ఏర్పాట్ల విషయానికి వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. వాటర్ సప్లై కూడా వారందరికి చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే పోలీసులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ అలర్ట్ చేస్తున్నారు. ఇమీడియట్ గా దేవుణ్ణి దర్శనం చేసుకొని పక్కకు వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నారు సంధ్య. అంటే గతేడాది బడా గణేష్ ని దాదాపు 22 లక్షల మంది భక్తులు దర్శించుకున్న నేపథ్యంలో ఈసారి 30 లక్షల పైగా భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నదంటూ అధికారులు అయితే దీనికి తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు గణనాథుడు పూజా కార్యక్రమాలను అందుకోబోతున్నాడు. మనం చూసినట్లయితే ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ఆ బాలరాముడి విగ్రహాన్ని పక్కన కొలువు తీర్చడం జరిగింది. ఎంతో అందంగా బాలరాముడి విగ్రహాన్ని కూడా ప్రతి ఒక్క భక్తులు చూసి కూడా పులకించిపోతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో బడా గణేష్ విగ్రహ పాదాల చెంత ఎంతో ఆకర్షణీయంగా రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు విజువల్స్ లో చూసినట్లయితే ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం కోసం భక్తులైతే పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది సంధ్య. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాయి. పూర్తిగా మట్టితో చేసిన ఎకో ఫ్రెండ్లీ గణనాథుణ్ణి చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులైతే ఇక్కడికి వస్తున్నారు. అంటే ఎవ్రీ ఇయర్ కూడా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఎకో ఫ్రెండ్లీ గణపతిని అంటే 70 అడుగుల్లో ఖైరతాబాద్ గణనాథుణ్ణి మట్టితో తయారు చేశారు. కాబట్టి చాలా మంది కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మట్టి గణనాథుల్ని పూజించాలంటూ కూడా ఒక మెసేజ్ ని కూడా ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఇస్తున్నారు. 70 అడుగుల్లో మనం చూడొచ్చు. 70 అడుగుల్లో కలకలలాడుతూ ఎంతో అందంగా ముస్తాబయి కళాకారుల చేత అలంకరణ చేయించుకోబడి ఖైరతాబాద్ గణనాథుడు కొలువు తీరారు. భక్తులు పెద్ద సంఖ్యలో గణనాథుడిని దర్శించుకుంటున్నారు సంధ్య. అయితే విఐపీలు వివిఐపీలతో పాటు సామాన్య భక్తులకి సంబంధించి దర్శన ఏర్పాట్లు అవి ఎలా జరుగుతూ ఉన్నాయి? ప్రొటెక్షన్ కి సంబంధించి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారనుకోవాలి? సంధ్య మనం చూసినట్లయితే మొత్తం 2 క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎడమ వైపు నుంచి ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు, కుడి వైపు నుంచి ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఎవ్రీ ఇయర్ లాగే సేమ్ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. మొదటి రోజు పోటాపోటీగా భక్తులు వస్తున్నారు. అందులో వీకెండ్ కూడా కావడంతో సంధ్య పెద్ద ఎత్తున యూత్ ఇక్కడ చూసినట్లయితే యూత్ ఎక్కువగా దేవుడి దర్శనానికి వస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అయితే క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వారు ఎవరైతే ఏర్పాటు చేసిన క్యూ లైన్స్ ఉన్నాయో వాటిలో మాత్రమే వెళ్లే విధంగా ఇక్కడ భద్రతా చర్యల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విఐపీలు వివిఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారందరికీ కూడా ప్రత్యేక క్యూ లైన్ ని ఏర్పాటు చేశారు సంధ్య. సో ఒకవేళ వర్షం పడితే భక్తులకి వర్షంలో తడవకుండా ఉండేందుకు కూడా వీటికి ప్రత్యేకమైన టెంట్లని కొన్ని షెడ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. సో ఈసారి మొత్తం ఖైరతాబాద్ విగ్రహ తయారీలో 190 మంది కళాకారులు పాల్గొని ఈ భారీ గణనాథుడిని చేశారంటే కొంచెం లేట్ గా గణనాథుడి విగ్రహ తయారీ చేసినప్పటికీ కూడా అనుకున్న టైంకి గణనాథుడిని తీర్చిదిద్దడం జరిగింది. చూడొచ్చు 2 కళ్ళు మనకు సరిపోవట్లేదు. ఎంతో అందంగా ఆకర్షణీయంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. హైదరాబాద్ అంటే గణనాథుల్లో ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణపతి అనే చెప్పుకోవాలి సంధ్య. ఇక్కడైతే పరిస్థితి చూస్తే 2 కళ్ళు సరిపోవట్లేదు. ప్రతి ఒక్కరు కూడా జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ చిన్న పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ బడా గణేష్ ని దర్శనం చేసుకుంటున్నారు సంధ్య. రైట్ సుమా.